ద్వితీయ వార్షికోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో నిర్వహించిన సభ విమర్శలకు తావిచ్చింది. ఆశించినంత జనం రాకపోవడంతో సీఎం మనసులో బాధపడ్డారని సమాచారం. పార్టీ నేతలే ఇందుకు కారణమని సీఎం ఉన్న సభా వేదికపై నుంచి మంత్రి వాకటి శ్రీహరి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు మక్తల్ కాంగ్రెస్లోని విభేదాలను బయటపెట్టాయి. కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగానే జన సమీకరణ చేయలేదా, తమను పట్టించుకోని మంత్రిని దెబ్బ కొట్టాలని వ్యూహరచన చేశారా? మక్తల్లో సీఎం సభకు ఆశించినంత జనం రాకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్లో కలహాలు కామన్, విభేదాలు సాధారణాంశం. ఒకరికి పదవి వస్తే మరొకరికి గిట్టదు. ఒకరు పార్టీలో ఎదుగుతుంటే మరొకరు ఎలా కిందకు లాగాలా అని చూస్తారు. కాంగ్రెస్లో పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత అంశాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా ఉమ్మడిగా మీటింగ్ తలపెడితే సరిగ్గా బాధ్యత తీసుకుని జన సమీకరణ చేయరు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో ఇదే జరిగింది. ఇటీవల మక్తల్లో నిర్వహించిన ప్రజాపాలన ద్వితీయ వార్షికోత్సవ మొదటి సభకు సరిగా జనం రాలేదు. సొంత జిల్లాలో ఇదేంటా అని రేవంత్ రెడ్డి మనసులోనే అనుకున్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి మంత్రిగా ఉన్నారు. నియోజకవర్గానికి భారీగా నిధులిచ్చినప్పుడు సీఎం సభకు భారీ జనం హాజరవ్వాలి. కానీ ఇందుకు విరుద్ధంగా జరిగింది. గత ఎన్నికల్లో తనకు తక్కువ మెజారిటీ వచ్చినా బాధపడలేదు. వ్యక్తిగతంగా దుమ్మెత్తిపోసినా పట్టించుకోలేదు. కానీ ఈరోజు మీ ప్రవర్తనతో మనసు గాయపడిందని, సీఎం సభకు తక్కువగా వచ్చిన జనాన్ని చూసిన తర్వాత పార్టీ నేతలను ఉద్దేశించి వాకటి శ్రీహరి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఈ తప్పు మరోసారి చేయకండంటూ శ్రీహరి భావోద్వేగానికి గురయ్యారు. దీంతో వాకటి శ్రీహరి ప్రసంగం పక్కదారి పడుతోందని భావించిన దేవరకద్ర ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్ రెడ్డి జీఎంఆర్ కల్పించుకొని మంత్రికి సంకేతాలిచ్చి సమస్య పెద్దదవ్వకుండా చేశారు. కానీ మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి ఇలా నారాజు కావడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో మక్తల్ కాంగ్రెస్లో లుకలుకలు బయటపడ్డాయి. పలువురు నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా సీఎం సభ ఏర్పాట్లపై ముందుగా సన్నాహక సమావేశం నిర్వహించలేదు. ప్రతి మండలానికి ఓ బాధ్యుడిని పెట్టి వాహనాలు సమకూర్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందరూ లైట్ తీసుకోవడంతో సభ ఆశించిన విధంగా జరగలేదు. ఇక మంత్రి వాకిటి శ్రీహరి కూడా కొంతమంది కోటరీ మాటలే నమ్ముతున్నారన్న చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కలిసి పనిచేసిన డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సీతాదాయక రెడ్డిని దూరంగా ఉంచుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. సీతాదాయక రెడ్డి కుటుంబం నుంచి నేహారెడ్డి వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో చైర్పర్సన్ పీఠం ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో ఇతరుల పెత్తనం పెరిగితే తన ప్రాభవం పోతుందన్న ఉద్దేశంతో మంత్రి ఉన్నారని చర్చ సాగుతోంది. ఇక ప్రభుత్వ పరంగా సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ క్యాడర్ను కూడా పూర్తిగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కానీ డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డిని పరిగణలోకి తీసుకోవాలి. కానీ పూర్తి బాధ్యతలు మంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బాలకృష్ణారెడ్డికి అప్పగించారు. దీంతో ఈ నేత గ్రామ స్థాయిలో నాయకులను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఈ కారణంగానే మక్తల్ నియోజకవర్గంలోని సగం సెగ్మెంట్ నుంచి సీఎం సభకు జనాలనే తీసుకురాలేకపోయారు. కాంగ్రెస్ నాయకులు అవకాశం దొరికితే ఎవరినైనా నొక్కేస్తారు. మంత్రి వాకిటి శ్రీహరి ఏకపక్ష విధానాలు, ఒంటెద్దు పోకడలను పరిశీలించిన హస్తం పార్టీ నేతలు సీఎం సభకు జన సమీకరణ చేయకుండా అమాత్యుడిని దెబ్బకొట్టారన్న చర్చ సాగుతోంది. 2023 ఎన్నికల్లో వాకిటి శ్రీహరితో పాటు బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సీతాదాయక రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రశాంత్ కుమార్ రెడ్డి, నాగరాజు గౌడ్ మక్తల్ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడ్డారు. అధిష్టానం వాకిటి శ్రీహరి వైపే మొగ్గు చూపగా ఓట్లు చీలొద్దనే ఉద్దేశంతో మిగిలిన వారు ఏకమై మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీహరి గెలుపొందిన తర్వాత కొన్ని నెలలు అందరూ ఐక్యంగానే ఉన్నారు. ఆ తర్వాత పలువురితో ఈ ఎమ్మెల్యే అంటి ముట్టనట్లు వ్యవహరించడంతో వారి మధ్య దూరం పెరిగింది. ఇక మంత్రి అయిన తర్వాత ఎవరిని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎన్నికల్లో సహకరించిన వారు ఊరుకుంటారా? ఏవేవో పనులు అడుగుతారు. అందరికీ అన్ని చేసి సంతృప్తి పరచడం సాధ్యం కాదు. ఇక్కడే తేడా వస్తుంది. వాకిటి శ్రీహరి విషయంలో ఇదే జరిగింది. మంత్రి అయిన తర్వాత వాకిటి శ్రీహరి కేవలం ఒక వర్గానికే, అందున తన ముదిరాజు కమ్యూనిటీకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. శ్రీహరి గెలుపు కోసం కేవలం సొంత సామాజిక వర్గం ఓట్లేశారా అంటూ కొందరు రాసిన లేఖలు గతంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ మంత్రి ఓ వర్గానికి వ్యతిరేకంగా ఉంటారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరిగింది.
పార్టీ నేతలతో ఉన్న విభేదాలే ఇందుకు కారణం. ప్రజాపాలన 2 ఏళ్ల పండుగకు తొలి సమావేశం. అందున సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వాకిటి శ్రీహరి చేసిన కామెంట్స్ పార్టీలోని అంతర్గత విభేదాలను బహిర్గతం చేసినట్టయింది. మంత్రి ఈ విధంగా చేయడం స్థాయికి తగినది కాదన్న అభిప్రాయం ఉంది. అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకుంటే బాగుండేది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు లేకపోలేదు. భవిష్యత్తులో అయినా పద్ధతి మార్చుకోవాల్సి ఉందన్నది హస్తం పార్టీ నేతల మాట. ఏం జరుగుతుందో చూడాలి.